హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ లవ్ లైఫ్ ఎలా ఉంది ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది అనేదైతే చెక్ చేసేద్దాము. ఇది జనరల్ రీడింగ్ అండి. కలెక్టివ్ రీడింగ్. సో, అందరికీ రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అట్‌లీస్ట్ 30-40% రెసొనేట్ అయితేనే ఈ వీడియో మీది అనుకోండి. ఓకే. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్‌కి కానీ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను. మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ అసలు చేయకండి. ఓకే. ప్రెజెంట్ మీ లవ్ లైఫ్ ఎలా ఉంది? కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు అట్‌లీస్ట్ 3 టైమ్స్ మీరు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. సో థట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. యూనివర్స్ ఒక క్లారిటీ ఇవ్వండి. ఏంజెల్స్, యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క ప్రెజెంట్ లవ్ లైఫ్ ఎలా ఉంది? ఒక క్లారిటీ ఇవ్వండి. హ్యాపీగానే ఉంది. మీరు కోరుకున్నట్టే ఉంది. అనుకున్నదంతా జరుగుతోంది. మీ విషెస్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతున్నాయి. నైస్. 9, 9 2 నైన్స్ వచ్చాయి. ఎంపరర్. స్ట్రెంగ్త్. కింగ్ ఆఫ్ కప్స్. ద హెర్మిట్. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఏస్ ఆఫ్ వాండ్స్. Three of Wands. Queen of Pentacles. వెయిట్ చేస్తున్నారండి మీరు. 2 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు. వెయిట్ చేస్తున్నారు. మీ రిలేషన్‌లో లైక్ మీ పర్సన్ నుంచి మెసేజ్ కోసం కానీ, కాల్ కోసం కానీ వెయిట్ చేస్తున్నారు. మీకు ఈ రిలేషన్‌లో సక్సెస్ చేయాలనుంది. సక్సెస్ కావాలనుంది. వాండ్స్ ఎనర్జీ బాగా కనిపిస్తుందిక్కడ. సో, మీకు చాలా భారంగా ఉంది. ఆ పర్సన్ లేకుండా ఉండడం అనేది. చాలా డిప్రెషన్‌లో ఉన్నారు మీరు. చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు. తన లవ్‌ని కోల్పోయినందుకు, మీ పర్సన్‌ని కోల్పోయినందుకు అంటే సో, బయట ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఓకే. మీకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ కావాలని అనుకుంటున్నారు.
మళ్ళీ నా పర్సన్ నాకు సెకండ్ ఛాన్స్ ఇస్తే బావుండు. ఈసారి ఎలాగైనా తనని వదులుకోను. నాకు సెకండ్ ఛాన్స్ కావాలి నా పర్సన్ నుంచి అని వెయిట్ చేస్తున్నారు. డిప్రెషన్‌లో ఉన్నారండి. చాలా బా చాలా ఎక్కువ డిప్రెషన్‌లో ఉన్నారు. లోన్‌లీ ఫీల్ అవుతున్నారు. సో, ఇంత డిప్రెషన్‌లో ఉండకండి. మీకు భారంగా ఉంది తన నుంచి దూరంగా ఉండటం. సక్సెస్ చెయ్యాలి, సక్సెస్ కావాలి అని ఉంది. వెయిట్ చేస్తున్నారు. ఇది మీ ఎనర్జీస్. సో, కార్డ్స్ చూద్దాము. సో, మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వట్లేదండి. నా కోరికలన్నీ ఫుల్‌ఫిల్ అయితే బావుండు అని మీరు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు నా కోరికలు, నా పర్సన్ నా దగ్గరకొస్తారు. మేమెప్పుడు మళ్ళీ కలిసుంటాము, హ్యాపీగా ఉంటాము అని డిప్రెస్డ్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. సో, మీ విషెస్ అన్నీ ఆహ్, ఫుల్‌ఫిల్ అవ్వట్లేదని బాధపడుతున్నారు. వెయిట్ చేస్తున్నారు. చాలా కాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు ఆ పర్సన్స్ కోసం. సో, మొండిగా వెయిట్ చేస్తున్నారు మీరు. మీకు కూడా ఇంకా ఈ రిలేషన్ భారంగా అనిపిస్తుంది. ఉండాలా? వెళ్ళిపోవాలా? ఏంటి? అర్థం గావట్లేదు మీకు కూడా. సో, నాకిక్కడ ఎక్కువ మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఆల్మోస్ట్ వాండ్స్ ఎనర్జీ చాలా ఉంది. ఏరీస్, లియో, సాగిటేరియస్. అండ్ నెక్స్టొచ్చేసి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకే. అండ్ చాలా తక్కువ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళున్నారు. మీ కోరికలన్నీ నెరవేరాలి, మీ పర్సన్ మీ దగ్గరకు రావాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు. ఎంత భారంగా ఉన్నా సరే నాకు అదే పర్సన్‌తో నేను హ్యాపీగా ఉంటాను. అదే పర్సన్ నాకు కావాలి అని మొండిగా ఉంటున్నారు. బాధున్నా సరే భరిస్తున్నారు. మళ్ళీ మొండిగా తన కోసమే వెయిట్ చేస్తున్నారు. మీకు అప్పుడప్పుడు ధైర్యాన్ని కోల్పోతూ గూడా ఉన్నారు. ఏంటి ఇది? నా సిట్యుయేషన్ ఏంటి? ఇంతకాలం నేను వెయిట్ చేయాలి నా పర్సన్ కోసం. అసలు ఇంతకాలం వెయిట్ చేసినా సరే నా పర్సన్ నాకు రిటర్న్ ఒస్తారా? మళ్ళీ మేము హ్యాపీగా ఉంటామా? అసలు ఇవన్నీ జరుగుతాయా? అని ఆలోచిస్తున్నారు. ప్రెజెంట్ మీరు మాత్రం ఆ పర్సన్‌తో చాలా లాయల్‌గా, చాలా జెన్యూన్‌గా మీరు ఇష్టపడ్డారు మీరు. అందుకే ఆ పర్సన్ కోసం ఇంత టైం వెయిట్ చేస్తున్నారు. అదే పర్సన్‌తో హ్యాపీగా ఉండాలి. తనే నాకు కరెక్ట్ పర్సన్. లేడీ అయితే తనే నాకు కరెక్ట్‌గా నాకు నా పర్సన్, నా వైఫ్ ఆర్ నా హస్బెండ్. నన్ను తను మాత్రమే హ్యాపీగా చూసుకోగలరు. తను లేకపోతే నేను తన ప్లేస్‌లో వేరే పర్సన్‌ని ఊహించుకోలేకపోతున్నాను అని వెయిట్ చేస్తున్నారు. ప్రెజెంట్ మీ సిట్యుయేషన్ కొంచెం నెగెటివ్‌గా ఉంది, బ్యాడ్‌గా ఉంది కాబట్టి మీ ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు. చెప్పుకోవట్లేదు బయటికి. మీలో మీరే బాధపడుతున్నారు. ఎవరికీ చూపించట్లేదు. మీరెంత బాధపడుతున్నారో, ఎంత డిప్రెషన్‌లో ఉన్నారో, అది చూపించుకోవడానికి మీరిష్టపడట్లేదు. చూసారా? మీరేదో ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 'ద హెర్మిట్' అంటే లైక్ ఆ పర్సన్ నా నుంచి ఎందుకు దూరంగా ఉన్నారు? ఏంటి రీజన్స్? అని వాళ్ళ ఫ్రెండ్స్‌ని గాని, వాళ్ళకి తెలిసిన వాళ్ళని గాని ఆహ్, మీ ఇద్దరికి క్లోజ్‌గా ఉన్న పీపుల్ ఎవరో ఉంటారు కదా! సో, వాళ్ళ ద్వారా విషయం ఎందుకు నాకు దూరంగా ఉంటున్నారు? లేకపోతే మీ ఇద్దరు కలవడానికి ఓహ్, అలా మీకు తెలిసిన వాళ్ళతో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, ఆలోచిస్తున్నారు. బాగా ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నారు.
అసలు నేనింత బాధపడుతున్నాను నా పర్సన్ లేకుండా. అసలు తనకా ఫీలింగ్ ఉందా లేదా? నేను లేకుండా తను ఎలా ఉండగలుగుతున్నారు? అనే విషయం మీకర్థం గావట్లేదు. దాని గురించే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీకు మళ్ళీ ఈ రిలేషన్‌లో న్యూ బిగినింగ్ కావాలి అని, న్యూ స్టార్ట్ కావాలని, మళ్ళీ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలని మీకుంది. మళ్ళీ రిలేషన్ న్యూగా స్టార్ట్ అయితే బావుండు. నా పర్సన్ నా దగ్గరికి తిరిగొస్తే బావుండు అని మీరు అనుకుంటున్నారు. సో, వెయిట్ చేస్తున్నారు మీరు. అండ్ మీరు మీ పర్సన్ సెపరేషన్ అయ్యి అట్‌లీస్ట్ చాలా టైం అయ్యుండొచ్చు. మేబీ 1 ఇయర్, 2 ఇయర్స్ కూడా అయ్యుండొచ్చు. 2 ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఆ పర్సన్ మీ దగ్గరికి తిరిగొచ్చినా సరే, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అనేది మీ మధ్య నడుస్తుంది. ఈగో ప్రాబ్లమ్ ఉంది. సో, నేనెందుకు తగ్గాలి అనేది ఇద్దరికీ మేబీ ఇక్కడ ఈగో ఇష్యూస్ ఉండొచ్చు. సో, అందుకే వెయిట్ చేస్తున్నారు. అండ్ మీ గ్రోత్ పైన మీరు కాన్సంట్రేట్ చేస్తున్నారు. అంటే మీ సెల్ఫ్ గ్రోత్ పైన. అంటే, అంటే లైక్ ఈ మనీ పరంగా కానీ, ఫిజికల్ పరంగా గానీ కేర్ తీసుకుంటున్నారు. ఇంత డిప్రెషన్‌లో ఉన్నా సరే, లోన్‌లీగా ఉన్నా సరే, మీ పైన మీరు కాన్సంట్రేట్ చేస్తున్నారు. మీ కెరియర్ పరంగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. మనీ పరంగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. సో, మీ లైఫ్‌లో కూడా గ్రోత్ ఉంది. అండ్ ఫిజికల్ అపియరెన్స్ పరంగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. మేబీ ఎక్సర్‌సైజెస్ చేస్తున్నారా? యోగా చేస్తున్నారా? ఆహ్, లైక్ డ్రెసింగ్ సెన్స్ ఇలాంటి వాటి పైన కూడా కాన్సంట్రేట్ చేస్తున్నారు మీరు. ఓకే. ఎంతమందికి ఈ స్టోరీ రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఫ్యూచర్‌లో ఈ పర్సన్‌తో ఎలా ఉంటుంది చూద్దాం. ఫ్యూచర్‌లో ప్రెజెంట్ ఇది నడుస్తుంది. ఫ్యూచర్‌లో ఈ పర్సన్‌తో ఎలా ఉంటుంది? సో, ఓకే. కార్డ్స్ తీసేసి చేద్దాము. ఫ్యూచరు. సో, ప్రెజెంట్ అయితే అయిపోయింది కదా! ఫ్యూచర్‌లో గూడా మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారా? లేకపోతే ఏమైనా చేంజెస్ ఉంటాయా? మాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? వాండ్స్. ద హర్మిట్. సో, ఫ్యూచర్‌లో మీరు వెయిట్ చేసిన దానికి మీకైతే జస్టిస్ అనేది జరుగుతుంది. ఓకే. సో, ఫ్యూచర్‌లో కూడా మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. వెయిట్ చెయ్యాలా? లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా? ఎంతకాలమని నేను వెయిట్ చేయగలను అని అనుకుంటారు. ఓకే. చాలా టైం నుంచి వెయిట్ చేసి
సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో, నా గ్రోత్ నేను చూసుకుంటాను. ఎంత కాలమని నేనిలా వెయిట్ చేస్తాను. నా గ్రోత్ పైన కాన్సంట్రేట్ చేశాను. మీ ఎనర్జీస్ ఇలా ఉంటాయి ఫ్యూచర్‌లో. ఏంటి ఆ పర్సన్ నన్ను చీట్ చేసారా? ఎంత కాలం వెయిట్ చేసినా సరే ఆ పర్సన్ అసలు రావట్లేదు. నేనే మోసపోయానా? అంటే మాయ మాటలు చెప్పారా నాకు? అనని మీరనుకుంటారు. మాయ మాటలు చెప్పాడా? నేనే మోసపోయానా? చెప్పాడా ఆర్ చెప్పారా? ఆహ్, ఈ రిలేషన్ పరంగా అంత బాలేదు. అంత స్టెబిలిటీ లేదు. ధైర్యం తెచ్చుకుంటున్నారు మీరు. ఓకే. ఈ ఎనర్జీస్‌లో ఉన్నారు. ఫ్యూచర్‌లో కూడా ఈ రిలేషన్‌ను మీరు వెయిట్ చేస్తూనే ఉంటారు. మీ గ్రోత్ పైన మీరు కాన్సంట్రేట్ చేస్తారు. మనీ పరంగా మీకెలాంటి ప్రాబ్లమ్స్ లేవు. గ్రోత్ పైన, మీ సెల్ఫ్ గ్రోత్ పైన మీరు కాన్సంట్రేట్ చేసుకుంటూనే ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో, ఏంటి రిలేషన్ సార్ నేనెళ్ళిపోదామా? ఎంత కాలమని నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకెంత కాలం వెయిట్ చేసినా అసలు వస్తారా? రారా? అట్‌లీస్ట్ తను నాతో రిలేషన్ పరంగా లేకపోయినా సరే అట్‌లీస్ట్ నాతో మాట్లాడితే అయినా చాలు. నేను హ్యాపీగా అయినా ఫీలవుతాను అని అనుకుంటున్నారు మీరు. ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చాలా తక్కువ అయ్యుండొచ్చు. ఏజ్‌లో చిన్న పర్సన్ అయ్యుండొచ్చు మీకన్నా. అండ్ మీరు మళ్ళీ ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. మీకు తెలిసిన సర్కిల్‌లో కానీ, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ, లైక్ ఆ పర్సన్ ఎలా ఉన్నారు? ఏంటి? తన లైఫ్‌లో తనెలా ఉన్నారు? నేనింత బాధపడుతున్నాను. తన లైఫ్‌లో తను మూవ్ ఆన్ అయిపోయారా? ఏంటి తన ప్రెజెంట్ సిట్యుయేషన్ అని వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ టైం అయితే మీకు అనుకూలంగా ఫ్యూచర్‌లో చేంజ్ అనేది అవుతుంది. ఓకే. సో, మీ పర్సనే మీ దగ్గరకొచ్చి నువ్వంటే ఇష్టము. నీతోనే నాకు హ్యాపీనెస్ అని తెలుసుకొని రియలైజ్ అవుతారు. సో, ఆ పర్సనే మీ దగ్గరికి వచ్చి నైట్ ఆఫ్ కప్స్ అండి. సో, ఇది చాలా స్లో మూవ్‌మెంట్ నైట్ అనేది. బట్ ఒస్తారు వాళ్ళు మీ దగ్గరికి. బట్ అంత టైం మీరు వెయిట్ చేయగలరా? చేయలేకపోతారా అనేది ఇది మీ ఇష్టము. బట్ ఒస్తారు వాళ్ళు మీ దగ్గరికి. ఓకే. వాళ్ళు మీ దగ్గరకొస్తారు. మీతోనే వాళ్ళ లైఫ్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే తన లైఫ్‌లో కానీ, తనకి మనీ పరంగా హ్యాపీగుండొచ్చు. ఫ్యామిలీ పరంగా హ్యాపీగా ఉండొచ్చు. మనీ, హ్యాపీనెస్, కెరియర్ ఎక్కడ ఎన్ని హ్యాపీనెసెస్ ఉన్నా, ఎంత గ్రోత్ ఉన్నా తన లైఫ్‌లో, మీరు లేని లోటు తనకి బాగా కనిపిస్తుంది. కనిపించి మీతోనే తన ఫ్యూచరు, మీతోనే తన గ్రోత్ ఉంటుంది అని మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. తన తప్పు తను తెలుసుకొని. ఓకే. రావటం అయితే జరుగుతుంది. సో, అదే ఆలోచిస్తూ ఉంటారు. వస్తారా? లేదా? ఏంటి సిట్యుయేషన్ అని. అండ్ ఈ పర్సన్ చాలా కమిటెడ్ పర్సన్ మీకు. అండ్ ఇది ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు చూస్తుంటే గనక, ఆ పర్సన్ మీతో లాంగ్ టర్మ్‌గా ఉంటారు. మీకు న్యాయమే జరుగుతుంది. అండ్ ఇది అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తూ ఉంటే, వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా రెడీగానే ఉన్నారు. ఓకే. వాళ్ళు మీకు న్యాయమే చేస్తారు. మోసము, అన్యాయం అయితే చేయరు. జస్టిస్ కార్డొచ్చింది. సో, ఇదండి ఇవాల్టి రీడింగు. యూనివర్స్ మీకేం మెసేజ్ ఇస్తుంది చూద్దాము. యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది చూద్దాము. ఏ టైమ్ టు గివ్ రాదర్ థాన్ టేక్. టైమ్ ఇవ్వాలంట అండి. టైమ్ తీసుకోవడం కన్నా, టైమ్ మీరే ఇవ్వాలంట. ఓకే.
వాళ్ళనడిగి వాళ్ళ టైము మీరు తీసుకోవడం కాదు. మీరే చనువు తీసుకొని టైం తీసుకోవాలి వాళ్ళది అని యూనివర్స్ మీకు గైడ్ చేస్తుంది. ఓకే. హావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ పైన నమ్మకం ఉంచండి. అవి నెరవేరుతాయని మీరు నమ్మకంతో ఉండండి. మీ కలలు నెరవేరుతాయని నమ్మకంతో ఉండండి. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎంతవరకు ఈ వీడియో రెసొనేట్ అయింది ఆహ్, అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై. అందరూ హ్యాపీగా ఉండండి. టేక్ కేర్.